హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ప్రశ్న రావణ్ గారిని అరెస్ట్ చేశారు. వాడి మాటలన్నీ చాలా చట్ట విరుద్ధం అనేసి, అశాంతిని క్రియేట్ చేస్తున్నారు అనేసి, అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడిండనేసి, రెండు మతాల మధ్య, రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారనేసి, అండ్ లా అండ్ ఆర్డర్కి చాలా ఇష్యూ వద్దు అనేసి, అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడుతుందనేసి సనాతన ధర్మాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాడిని అదుపులో తీసుకుంది. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో చేయాల్సింది. ఇప్పుడు లేట్ చేశారు. అట్లీస్ట్ లేట్గానే పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని చేయడం చాలా మంచిగా ఉంది. ఎందుకంటే వాడు మామూలుగా మాట్లాడలే, చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడండి. అది ఎవరు కూడా సహించలేని లాంగ్వేజ్. సనాతన ధర్మం గురించి కానీ, కులాల గురించి కానీ, కొన్ని విషయాలు, అంటే కొంతమందిని తిట్టడం, వ్యక్తిగతంగా తిట్టడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడండి. వాడిని అరెస్ట్ చేయడం లేట్ అయింది అని అంటున్నా. కరెక్ట్, అరెస్ట్ చేయడం కరెక్ట్, లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం కరెక్ట్. కానీ ఇంకొక వ్యక్తి ఉన్నాడు, రాధా మనోహర్ దాస్. ఆయన కూడా ఇంతకంటే ఎక్కువ చేస్తాడు. ఆడు కూడా ఇంతకంటే ఎక్కువ మాట్లాడుతాడు. క్రిస్టియానిటీ గురించి కానీ ఇంకెక్కువే మాట్లాడుతాడు. వాడిని కూడా అదుపులో తీసుకుని, వాడి వల్ల కూడా అశాంతి అనేది క్రియేట్ అవుతుంది. ఎంతో కొంత క్రిస్టియన్స్ ఉంటారు కదా, హిందూస్ ఒక 80% ఉంటే 20%లో రిమైనింగ్ రిలీజియన్స్ ఉంటారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. అలాంటప్పుడు ఎందుకు ఇష్టం వచ్చినట్లు వాడు మాట్లాడాల? చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడిండు క్రిస్టియానిటీ గురించి. తనను కూడా మీరు అదుపులో తీసుకోవాలి. తన పైన మీద కూడా మీరు కేసులు పెట్టాలి. అప్పుడే సమన్యాయం అనేది జరుగుతుంది. లేకపోతే ఏం జరుగుతుంది? కక్ష సాధింపు చర్యల కిందనే వెళ్తుంది, పొలిటికల్ కేసెస్ కిందే పోతుంది. ఇంకా వాడు హైలైట్ అయిపోతారు. రాధా మనోహర్ దాస్ ఏమన్నాడో మీకు ఒకసారి తెలియదు అనుకుంటే మళ్ళీ మేము వినిపించి చూపిస్తా, చూడండి. యేసు ఎవడు పుట్టాడో తెలుసా, చవట ఎవడికి పుట్టిండో తెలియదు అని ఒక ఫోన్ కాల్లో మాట్లాడుతాను. అంటే ఇది అబ్యూజివ్ లాంగ్వేజ్ అనిపించట్లేదా కూటమి ప్రభుత్వానికి? మీరు వన్ సైడ్ ఉంటే మీ వాళ్ళు కూడా మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. మీరు టూ సైడ్స్, అందరి వైపు ఉంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వాళ్ళు కూడా మీకు సమర్థించే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది అశాంతి క్రియేట్ చేయడం కాదా? మతాల మధ్య చిచ్చు పెట్టడం కాదా? గొడవలకి ప్రేరేపించేటట్టు మాట్లాడడం కాదా? యేసుప్రభు గారి నాన్న పేరు చెప్పగలవా? బైబిల్లో చూపించగలవా? పండితులను అడిగితే తెలుసు. సామాన్యుడు ఫోన్ చేస్తే అడిగితే తెలియదు. సామాన్యుడికి మీకెంతో వాళ్ళకి అంత తెలుస్తుంది. పండితులను అడగండి, కూర్చోబెట్టి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్రైస్తవంలోనే ఉన్న పండితులు ఉంటారు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది మీకు ఏంటి అనేది. కొన్ని సమస్యలు సామాన్యులు సాల్వ్ చేసుకోగలుగుతారు, కానీ కొన్ని సమస్యలు అనేవి పండితుల ద్వారానే అవుతాయి. హిందూయిజంలో ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళ యొక్క పండితులను అడగాలి. క్రిస్టియన్సిటీలో ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళ యొక్క పండితులను వాళ్ళని అడగాలి. ముస్లిమ్స్ కూడా అంతే. ఒక సామాన్యుడికి ఫోన్ చేసి ఆయన పేరు చెప్పగలవా, అయ్య పేరు చెప్పగలవా, చవట, దద్దమ్మ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు. ఇది కూడా అశాంతిని క్రియేట్ చేసేదే సమాజంలో. బొకడా బైబిల్ బొక్కేం కాదు, గొర్రె బిడ్డలు. ఒక్కసారి కాదు 100 సార్లు అన్నాడు బొకడా బైబిల్ అనేసి. వినండి, వ్యభిచార పుస్తకం అంట. వ్యభిచార పుస్తకాలు అనేవి ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దానికి లెక్క బోదలుచుకోలేదు. ఈ మాటలు మరి అబ్యూజివ్ లాంగ్వేజ్ కాదా? ఈ మాటలు మనకి అశాంతిని క్రియేట్ చేయవా సమాజంలో? ఎంతో కొంత క్రిస్టియన్స్ అయితే ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం ఇండియాలో. వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? వీడిని ఎందుకు వదిలిపెట్టినట్లు మరి? అంటే రావణ్ గారు అబ్యూసివ్ లాంగ్వేజ్ ఎవరు కూడా సహించరు, ఎవరు మాట్లాడకూడదు అట్లాంటి వాడి గురించి. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఊరికే సపోర్ట్ చేస్తారు వాడిని. ఎందుకు? పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్న ప్రతి యదవ సంఖ మీరు వితౌట్ షుగర్ నాగేస్తారు. ఎగ్జాంపుల్ ఈ రావణ్ గారు. కానీ ఈ రాధా మనోహర్ దాస్ని కూడా చాలా సీరియస్ తీసుకోవాలి. అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడదు. క్వశ్చనింగ్ అనేది అందరి హక్కు. ఇట్ షుడ్ బి ఏ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అది అందరూ వెల్కమ్ చేస్తారు. సో రాధా మనోహర్ దాస్ని కూడా అదుపులో తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళని బయట తిరగటం
చాలా ప్రమాదకరం. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రశ్నించడం వేరు, బూతులు తిట్టడం వేరు, అబ్యూజివ్ లాంగ్వేజ్ వేరు. ఒక మనిషి ప్రశ్నిస్తే ఎదుటివాడి మెదడులో ఆలోచన పుట్టాలి. అరే ఇది నిజమే కదా, కరెక్టే కదా, తనకు చెప్పేది కరెక్టే కదా అన్నట్టు ఉండాలి. అంతేగాని తిట్టొద్దు. సో ఈ రాధామోహన్ దాస్ని కూడా మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. తనకి ఖచ్చితంగా మీరు వార్నింగ్ అని ఇవ్వాలి. అట్లీస్ట్ ఏం చేయకుండా వదిలేయటం వల్ల ఇంకా అండర్స్ట్ చాలా క్రియేట్ అవుతుంది. అటు నుండి హిందూస్, ఇటు నుండి క్రిస్టియన్స్ మతాల మధ్య ఎక్కువ చిచ్చులు వస్తాయి అన్నమాట. జోసెఫ్ రావణ్ గారిని మీరు అరెస్ట్ చేశారు. అబ్యూజివ్ లాంగ్వేజ్ అండ్ అశాంతిని క్రియేట్ చేస్తుండు, రెండు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టి మాట్లాడుతుండు అనేసి కొన్ని కేసుల ద్వారా మీరు అరెస్ట్ చేశారు. రాధా మనోహర్ చేసింది కూడా ఇదే సేమ్ థింగ్. కాకపోతే ఈయన డైరెక్ట్ రిలీజియస్ మీదే ఫైట్ చేసిండు. మరి ఈ రాధా మనోహర్ దాస్ మాటలకి రావణ్ మాటలకి తేడా ఏంటి? ఏం లేదు కదా, రెండో ఒకటే కదా. మరి అలాంటప్పుడు ఒక్కరిని అరెస్ట్ చేయటం ఏంది? ఇద్దరు కదా చేయాల్సింది. కంప్లైంట్లు లేవనా? మీకు బొచ్చెడు కంప్లైంట్లు వస్తాయి. అసలు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంది? గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేటివ్ ఇన్ దిస్ కేసెస్. గవర్నమెంటే స్వతహాగా ఇలాంటి మాటలు మాట్లాడిన వాడి మీద కేసులు బుక్ చేసేసి లోపలేయాలి. లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావద్దు. ఎవడో కంప్లైంట్ చేసి వచ్చేసిన దాకా పోలీసులు వెయిట్ చేయకూడదు. అక్కడ బయట ఎవడు ఏం మాట్లాడుతాడు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. రావణ్ గఢ్ విషయంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతైతే కరెక్ట్గా మూవ్ అయిందో రాధా మనోహర్ దాస్ విషయంలో కూడా అంతే కరెక్ట్ మూవ్ అవ్వాలి. అప్పుడే ప్రజలకి మీరు ప్రజల వైపునే ఉన్నారనేది తెలుస్తుంది. లేదు అని వీడు అరెస్ట్ చేయకపోతే అట్లా అనుకుంటారు. వన్ సైడ్ అండ్ రావణ్ గారిని సపోర్ట్ చేసే వైసీపీ బ్యాచ్ అండ్ ఈ రాధా మనోహర్ దాస్ని సపోర్ట్ చేసే జనసేన టీడీపీ అండ్ ఇంకొక ఉన్నాడు కదా, బీజేపీ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు నలుగురు తప్పే. ఎవరి మతం పైన ఏదైనా డౌట్ ఉంటే అక్కడున్న పండితులకి మీరు సమాధానం అడగండి, లేదా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎవరో ఒక పండితులో ఏదో ఒక వ్యక్తి మీకు సమాధానం ఇస్తారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్లు, ఇష్టం వచ్చినట్టు చవట, దద్దమ్మ, వ్యభిచారం అనేసి మాట్లాడితే ఎవరు సహించరు. అట్లా ఇది కూడా అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది పబ్లిక్లో. రాధా మనోహర్ దాస్ని అరెస్ట్ చేయడానికి కూడా అన్ని చట్టాలు ఉన్నాయి, కానీ పట్టించుకోరు. ఎందుకంటే నచ్చిన వ్యక్తి కదా గవర్నమెంట్కి, అందుకే పట్టించుకోరు.